ప్రస్తుతం గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ మొత్తం భయానక పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రేలింగ్ అయితే ఏదైతే కడతారో అదంతా కూడా కింద పడిపోవడం జరిగింది. గోవా కట్టెలతో సహా ఆటో కూడా డ్యామేజ్ కావడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ డిఎఫ్ఓ కూడా రావడం జరిగింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఈ బిల్డింగ్కి సంబంధించి ఒకసారి ఎంతమంది గాయపడ్డారు సార్, ఎంతమంది చనిపోయారు? ఆ డీటెయిల్స్ అన్నీ గేదర్ చేస్తాను. మేము వచ్చేసరికి ఆల్రెడీ షిఫ్ట్ చేసారు, తర్వాత చేస్తాం. అయితే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఒక్కసారిగా ఆటో కూడా మనం చూడొచ్చు, అంటే పైనుండి పడ్డటువంటి ఫోర్స్కి ఇక్కడ ఆటో పైన పడి కింద కార్మికులు పడిపోవడంతో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించి అనుమతులు ఏ విధంగా తీసుకున్నారు, మొత్తం ఎక్కడ కూడా రోడ్స్కు సెట్ బ్యాక్ కూడా జరగకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఏమాత్రం సేఫ్టీ నామ్స్ పాటించకుండా కేవలం కర్రలతోనే పై వరకు కూడా 5 అంతస్తుల పైన ఉన్నటువంటి సైడ్ కట్టే రేలింగ్ అంతా కూడా కూలిపోయి కింద పడిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ గుర్తించే జరిగింది. పోలీసులు మొత్తం ఇక్కడ సీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా దూరంగా పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం 7 కింద పడిపోవడంలో అందులో 3 చనిపోయారు, 4కి గాయాలయ్యాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మృతదేహాలను ఉస్మానియా మార్చరికి తరలించారు. గాయపడ్డ వారిని కూడా హాస్పిటల్ తరలించారు. ఎంతమంది చనిపోయారు? ఇద్దరు చనిపోయిందని తెలుస్తా ఉన్నది. ఇన్వెస్టిగేషన్ లో చెప్తాము. మొత్తం ఎంతమంది కార్మికులు? ముగ్గురు ఇంజూర్డ్ ఉన్నారు, 2 ఎక్స్పైర్డ్. ఫర్దర్ మేము చెప్తాం. ఇప్పటివరకు అయితే మాకు తెలిసిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు మాకు తెలుసు. ఓకే, అంటే పైన ఏం జరుగుతుంది సార్? కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది, గోడ కడతా ఉన్నారంట. ఓకేనా, రైట్. పైన పని చేస్తున్న సందర్భంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా పైన వర్క్ చేశారు కాబట్టి మిగతాది ఏదైనా మళ్ళీ కూలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు పంపించేస్తున్నారు. చాలామంది ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున జనాలు కూడా రావడంతో వారందరినీ కూడా దూరం పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. మొత్తం ప్రస్తుతానికైతే అధికారికంగా 2 చనిపోయారని చెప్పేసి కూడా ఉమేనగర్ సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇంకా ఈ సీరియస్గా మిగతా వారు ఇంజూరీ అయ్యారు కాబట్టి వారు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం ఈ బిల్డింగ్కి అనుమతులు ఉన్నాయా లేదా, అసలు మొత్తం రోడ్డుకి మొత్తం ఆక్యుపై చేసి కట్టినట్టే కనబడుతుంది. కనీసం ఏదైతే జిహెచ్ఎంసీ నామ్స్ కావచ్చు, హెచ్ఎండిఏ నామ్స్ కానీ ఎక్కడ కూడా పాటించకుండా బిల్డింగ్ అంతా కూడా నిర్మించారు. పైన ఉన్నటువంటి రేలింగ్ కడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ రేలింగ్తో సహా అక్కడ ఉన్నటువంటి గోవా కట్టెలు అన్నీ కూడా కూలిపోవడంతోనే ప్రమాదం జరిగింది. అంటే మొదట ఆ రైలింగ్ మొత్తం ఏదైతే ఐరన్తో ఉన్నటువంటి కింద పడిపోయినటువంటి కనబడుతున్నటువంటి భాగాలు ఉన్నాయో అదంతా కూడా కట్టెలపై పడిపోవడంతో ఆ కట్టెలన్నీ కూడా విరిగిపోయి మళ్ళీ రోడ్డుపై పడిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఆటో, ఇక్కడ ఉన్నటువంటి అంత మెటీరియల్ పైనుంచి 5 అంతస్తులతోని ఆ పైన కట్టినటువంటి రేలింగ్తో సహా కార్మికులు 7 కూడా కింద పడిపోవడంతో ఇక్కడ సీసీ రోడ్ ఉండడంతో ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఇది జరిగిందో పూర్తిగా ప్రస్తుతం అయితే ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. బిల్డింగ్కి సంబంధించి కూలిపోవడంతో కార్మికులు చనిపోవడంతో తెలుసుకొని అందరినీ కూడా దూరం పంపించే పరిస్థితి ఉంది. 5 అంతస్తుల పైన ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మనం పైన ఒకసారి చూసినట్టయితే ఆ రైలింగ్ వాల్ ఏదైతే కట్టిరో ఆ వాల్ అంతా కూడా వెల్వేషన్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఆ ఐరన్ అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా కట్టెలపై పడిపోవడం, వెంటనే కార్మికులు కూడా కిందికి వచ్చి పడిపోవడం జరిగిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు. దీనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కార్మికులు చనిపోవడానికి గలటువంటి కారణాలపైన, అదేవిధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, ఇక్కడ బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కి తరలించడం జరిగింది. చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా మార్చరికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకి మృతదేహాలను అప్పచెప్పనున్నారు. అయితే ఒక్కసారిగా పని చేస్తుండగానే ఘటన జరగడంతో ఇక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం అయితే
ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడదాం.